డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. అది కాకుండా అమెరికా దగ్గర పేట్రియాట్ అండ్ థాడ్ అని 2 ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళకి కంప్లీట్ గా బ్యాటరీస్ అయిపోయినాయి. సో మా దగ్గర డిఫెన్స్ అనేది వీక్ అయిపోయింది. మీరు మాకు హెల్ప్ చేయాలని అమెరికాను కూడా ఇజ్రాయెల్ అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఈ రంగంలో దిగింది. ఉక్రెయిన్ కూడా ఇజ్రాయెల్ కి మద్దతుగా ఆ ఇరాన్ డ్రోన్స్ ని ఎలా దెబ్బతీయాలో మేము మీకు నేర్పిస్తాము. ఎందుకంటే రష్యా మా మీద ప్రయోగించడం అన్ని కూడా ఇరాన్ నుంచి వచ్చిన ఈ షాహిద్ డ్రోన్సే, కాబట్టి మాకు తెలుసు, మా టెక్నీషియన్ని మా టెక్నాలజీని మీకు పంపిస్తామనేసి అక్కడ ఉక్రెయిన్ కూడా ముందుకొచ్చింది. దాంతో ఇరాన్ కూడా ఉక్రెయిన్ కూడా మా ఎనిమిగా డిక్లేర్ చేస్తున్నాము, ఉక్రెయిన్ మీద కూడా మేము దాడులు చేస్తామని ఇరాన్ కూడా అనౌన్స్ చేస్తుంది. అంటే యుద్ధం రోజు రోజు పెరుగుతుంది, ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్మెంట్ కూడా యుద్ధంలో పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున లాస్ జరిగింది, వాటి మీద పెద్ద అటాక్ జరిగింది. ముఖ్యంగా టెల్ అవీవ్ కానీ, జెరూసలం దగ్గర కానీ, హైఫా పట్టణంలో ఉన్న పోర్టులు కానీ, తర్వాత ఇజ్రాయెల్ ఉండే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే శాటిలైట్ వ్యవస్థ కావచ్చు, కమ్యూనికేషన్ కమాండ్ సెంటర్స్ కావచ్చు, మొసాద్ కమాండ్ సెంటర్ కావచ్చు, ఇలాగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద, తర్వాత సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా, అంటే భవనాల మీద, వీటి మీద కూడా అటాక్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇరాన్ ఒక స్ట్రాటజీగా వెళ్తుంది. బిగినింగ్ లో విపరీతంగా మిసైల్స్ అండ్ దాదాపు 500 నుంచి 2000 మిసైల్స్ వరకు, 2000 నుంచి 3000 డ్రోన్స్ వరకు ఇప్పటి వరకు ఇరాన్ ప్రకటించింది. ఈ ప్రయోగించిన వాటిలో అసలు ఈ డ్రోన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. 1,00,000 డ్రోన్స్ పైన ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఎందుకంటే వాటి సెకండ్ హ్యాండ్ కార్ కంటే కూడా ఎక్కువ కాస్ట్ కాదు డ్రోన్ ని తయారు చేయడానికి. మన కరెన్సీలో చెప్పాలంటే 17 లక్షలు అవుతుంది ఒక డ్రోన్ కి. సో 17 లక్షలు అంటే పెద్ద మ్యాటర్ కాదు. దాన్ని దెబ్బ కొట్టడానికి ఏమో 33 కోట్లు అవుతుంది డిఫెన్స్ సిస్టమ్ కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ కి ఒక డ్రోన్ ఎదుర్కోవాలంటే 33 కోట్లు అవుతుంది. సో ఈ స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఫిల్ చేయడానికి కూడా అమెరికాకి కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే వాళ్ళు వాళ్ళ దేశంలో జరిగే నష్టాన్ని చూపించకుండా దాన్ని కట్టడి చేస్తుంది. ఎవరైనా చూపిస్తుంటే వాళ్ళని అరెస్టులు చేసి జైళ్లలో పెడుతుంది. అట్లాగే గల్ఫ్ కంట్రీస్ లో కూడా నిన్న వీడియోలు తీశారని చాలా మందిని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయా దేశాల్లో పౌరులకు ఉండే స్వేచ్ఛలన్నీ కూడా హరించిపోతున్నాయి. యుద్ధ వాతావరణంలో వాళ్ళు అప్సిల్గా ఏ వీడియోలు బయట పెట్టాలనుకుంటే అవి మాత్రమే బయటకు రావాలి. చాలా అల్జీరా లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఇజ్రాయెల్లో బ్యాన్ చేశారు. సో క్లియర్ గా వాళ్ళు అలో చేసిందే బయటకు రావాలన్నమాట. కానీ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగిన 12 డే వార్ లో కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇరాన్ ఏంటంటే ఈ 8 నెలల్లో చాలా ఆర్గనైజ్డ్ గా వాళ్ళు తమ మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకున్నారు. వాళ్ళకి తెలుసు మళ్ళీ యుద్ధం వస్తుందని, దానికి సర్వసన్నద్ధమైనారు. ముఖ్యంగా డ్రోన్ వార్ఫేర్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ చేసే స్థాయిలో ఇరాన్ ప్రయోగిస్తాం. ఈ స్థాయిలో ఉంటదని ఎవరు కూడా ఊహించలేదు. దాదాపు 15 రోజుల పాటు ఇరాన్ ఇంత గట్టిగా నిలబడి పోరాడుతుందని ఎవరు ఊహించలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి అయితే గట్టి నష్టం జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న వార్త. కానీ హెల్ప్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఖర్చు ఇప్పటికే రోజుకి $2 బిలియన్ అమెరికా ఖర్చు అవుతుంది. అందువల్ల ఇజ్రాయెల్ కష్టమే. వార్ కంటిన్యూ అయితే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు